నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువ చైతన్యమే సమాజాభివృద్ధికి దిక్సూచి. ఉపాధితో పాటు సామాజిక అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపు. పిప్పలకోటి భూ నిర్వాసితులతో సమావేశమైన కలెక్టర్ భూములందించి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని సూచన. మార్చి 2-3 తేదీల్లో ఓటు నమోదుకు అవకాశం. ప్రతి ఓటు నమోదయ్యేలా చూడాలని బిఎల్ఓలకు సబ్ కలెక్టర్ ఆదేశం. డోర్ టు డోర్ విజిట్ చేయాలని స్పష్టీకరణ. పోలింగ్ శాతం పెంచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజెప్పాలని డీఈఓ సూచన. సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో యువత పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ స్టడీస్ సర్కిల్లో జిల్లా యువజన సదస్సును నిర్వహించారు. యువత ఉద్యోగం, ఉపాధితో పాటు సామాజిక కోణంలోనూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్లో జిల్లా యువజన సదస్సును నిర్వహించారు. ఇందులో భాగంగా ఎన్వైకే ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలు కుట్టిన దుస్తులను ప్రదర్శించారు. వారికి కలెక్టర్ ధృవీకరణ పత్రాలను అందజేసి అభినందించారు. అలాగే యువజన సంఘాలకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ యువజన శక్తి బలమైందని, సమిష్టిగా కృషి చేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. సమాజంలోని అనేక రుగ్మతలను రూపుమాపేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని మూఢనమ్మకాలను దూరం చేయడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. కొంత సమయాన్ని సమాజం కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు. ఓన్లీ జాబ్స్ గురించి మాత్రం కాకుండా మన సొసైటీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. సో నేను కొన్ని గ్రామాలు తిరుగుతున్నప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. నేను సిరికొండ మండలం వెళ్ళాను. ఆ మండల కేంద్రంలో మొత్తం అక్కడ ఉన్న ఉర్దూ మీడియం స్కూల్ని, జిల్లా పరిషత్ స్కూల్ని అక్కడ ఉన్న యూత్ దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని వాళ్ళు శ్రమదానం చేసి ఒక ఆడిటోరియం కట్టుతున్నారు. వాళ్ళు మొత్తం అక్కడ మొక్కలు పెడుతున్నారు. అక్కడ చిన్న చిన్న సమస్యలు ఏమైనా స్కూల్లో ఉంటే వాళ్ళు చేపిస్తున్నారు. సో ఇటువంటి ఒక ఆలోచనతో యూత్ పాల్గొంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది నిశ్చయం. అలాగే ఒక ఎథిక్స్, మొరాలిటీ కూడా మన ఒక సొసైటీలో ఉంటుంది. నేను తమిళనాడు నుంచి అక్కడ మీరు చూస్తే జల్లికట్టు అని ఒక పెద్ద పోరాటం చేశారు. సో ఆ పోరాటంలో ముందు ఉండి మొత్తం యూతే ఉన్నారు. ఒక వైలెంట్ యాక్టివిటీ కూడా జరగలేదు. నాన్ వైలెంట్ మెథడ్లో అందరూ కలిసి వాళ్ళ ఒక లక్ష్యాన్ని సాధించుకున్నారు. సో ఇంత మనకి యూత్ఫుల్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మీరు ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆలోచన, మీ యొక్క టైం, మీ యొక్క హార్డ్ వర్క్ని సొసైటీ కోసం కూడా కేటాయించవాలని నేను కోరుతున్నాను. మన డీటీసీడీ గారు ఇప్పుడే చెప్పారు, మీరందరూ ఇంత మంచిగా ముద్దుగా డ్రెస్సెస్ కుట్టి ఉన్నారు. మీకు హెల్ప్ చేయడానికి కుట్టు మెషిన్ కావాలని అడిగారు. సో ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్క అమ్మాయికి కుట్టు మెషిన్ మేము ఇప్పిస్తాం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మార్చి 2-3 తేదీల్లో 2 రోజుల పాటు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించినందున అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా చూడాలని అసిస్టెంట్ కలెక్టర్ గోపి సూచించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బిఎల్ఓలకు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మార్గనిర్దేశనం చేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని కాలనీలో ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటన్నింటినీ అధిగమించి ప్రతి పౌరుడు ఓటు నమోదు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత బిఎల్ఓలపై ఉందని అసిస్టెంట్ కలెక్టర్ గోపి అన్నారు. ఓటర్ల జాబితా సవరణ శుక్రవారంతో ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను వెల్లడించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 2-3 తేదీల్లో 2 రోజుల పాటు ఓటు నమోదుకు అవకాశం కల్పించినందున దీనిపై శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బిఎల్ఓలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ట్రైనీ కలెక్టర్ ప్రతీక్ జైన్
ఆర్డీఓ సూర్యనారాయణలు పాల్గొని ఓటు నమోదు, ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ గోపి మాట్లాడుతూ పట్టణ పరిధిలోని కాలనీల్లో BLOల పరిధి ఖచ్చితంగా తెలియని కారణంగా కొన్ని కుటుంబాలు ఓటు హక్కును కోల్పోతున్నాయన్నారు. ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు BLOల వారీగా హౌస్ నెంబర్లతో కూడిన జాబితాలను అందిస్తున్నామని, జాబితాలోని ప్రతి ఇంటిని విజిట్ చేయాలని, ఏవైనా సమస్యలుంటే వెంటనే సూపర్వైజర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వాళ్ళు మేబీ కొంతమంది ఒక స్ట్రీట్ లేదో ఇల్లులో వాళ్ళు మన ఏరియా కాదు, కొత్త ఏరియా ఇచ్చినారు కాబట్టి ఒక BLO మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఒక స్ట్రీట్కి వెళ్ళేటప్పుడు ఆ ఫైవ్ హౌస్ హోల్డ్ మనకి కాదు, ఇది మా ఏరియా కాదు, వేరే BLO అనుకొని ఆ 5 హౌస్ హోల్డ్కి వదిలేసి ఉంటారు. ఆ BLO పక్కన ఉండే BLO ఏమనుకుంటారు, ఈ 5 హౌస్ హోల్డ్ ఆ BLOకి సంబంధించింది, మనం ఇది ముట్టుకోవట్లేదు అనేసి వదిలేసుకుంటారు. సో కార్నర్లో ఉండే విలేజెస్ హౌస్ హోల్డ్ మిస్ అయిపోయిందా లేదా మాకు తెలియదు కదా. సో దానివల్ల ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చి మేము హౌస్ నెంబర్స్ తీసుకోవడం జరిగింది. సో హౌస్ నెంబర్స్ బ్రేకప్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ హౌస్ నెంబర్స్ ఈ BLO, ఆ హౌస్ నెంబర్స్ ఆ BLO. అపార్ట్మెంట్ దాంట్లో మనకి మ్యాప్ ఉన్నది. మీకు ఫిజికల్గా డౌట్ ఉంటే మా వాళ్ళు మీకు BLO సూపర్వైజర్స్ హెల్ప్ చేస్తారు. అంటే మీకు బైక్ ద్వారా తీసుకెళ్ళి చూపిస్తారు. అంటే ఈ స్ట్రీట్ వచ్చి ఈ పక్కన అన్ని మీ ఏరియా వీళ్ళు వెళ్ళి మీకు చూపిస్తారు. వెళ్ళి ఈ స్ట్రీట్లో వచ్చి సో దట్ ఆ లోపల ఉండే హౌస్ హోల్డ్ని ఒక హౌస్ హోల్డ్ మిస్ అవ్వకుండా వెరిఫై చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్నది ఓటర్లు, దీంట్లో కూడా హౌస్ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ లిస్ట్ బట్టి ఒక 2-3 ఈ లిస్ట్ కూడా ఇస్తాం. ఏంటంటే గివింగ్ కన్సెంట్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ లేదా అక్కడి నుంచి అక్కడ. అంటే మిగతా ఇద్దరికి మీరు ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటారు. ఇన్ఫర్మేషన్ నోట్ చేసి ఇచ్చిన తర్వాత మీరు చెప్పవచ్చు మనం మీరు ఇద్దరు ఇక్కడ వస్తున్నారా లేదా మీరు ముగ్గురు అక్కడ వెళ్తున్నారా అంటే ఫామ్ ఇస్తాం. దాంట్లో నింపి వాళ్ళ దగ్గర తీసుకొస్తే మేము అందరూ ఒకే వార్డు వచ్చేటట్టు సెట్ చేస్తాం. ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని DEO రవీందర్ రెడ్డి సూచించారు. స్వీప్ చునావ్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు స్థానిక డైట్ కళాశాలలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ పెంపు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి సూచించారు. స్వీప్ చునావ్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు స్థానిక డైట్ కళాశాలలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఇందులో భాగంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా DEO మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో 77% పోలింగ్ నమోదైందన్నారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోలింగ్ నమోదుకు కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించి వారి తల్లిదండ్రులు ఓటు వేసేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ గారు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు చునావ్ పాఠశాలతో మన ట్రైనింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టుకున్నాము. ఈ చునావ్ పాఠశాల అన్నది స్వీప్ యాక్టివిటీలో ఇది ఒక యాక్టివిటీ. గతంలో ఓటింగ్ శాతం పెంచడానికి మన విద్యాశాఖ ఎంతో సహకరించింది. తద్వారా 77% ఆదిలాబాద్లో పోలింగ్ శాతం అన్నది ఇంప్రూవ్ అయింది. దట్ క్రెడిట్ గోస్ టు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని కలెక్టర్ గారు నిన్న సభాముఖంగా హెడ్మాస్టర్ మీటింగ్లో తెలిపారు. అదే స్ఫూర్తితో మనము ముందుగా ఈ చునావ్ పాఠశాల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. అందులో ప్రధాన భూమిక సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకు ఎందుకు అప్పగించిందంటే ఎన్నికలు అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఇవన్నీ కూడా సోషల్ స్టడీస్ టీచర్స్ ఎలక్షన్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటారు. కాబట్టి ఇందులో గతంలో మనం ఓన్లీ సోషల్ స్టడీస్ టీచర్ మాత్రమే పార్టిసిపేట్ అయ్యారు. రోల్ ప్లే చేయించాము, మాక్ పార్లమెంట్ చేయించాము, రకరకాల క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. ఇవి స్టేట్కి ఒక దిక్చూచేయింది. సేమ్ మన ఆదిలాబాద్లో చేసిన కార్యక్రమాలను చూసిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఏం చేశారంటే ఈ యొక్క ఆ యాక్టివిటీస్ ప్లస్ BLO లెవెల్లో బూత్ లెవెల్లో ఆఫీసర్స్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుంటే ఈ యాక్టివిటీస్ అన్నది సక్సెస్ అవుతాయన్న దృష్టితో BLOలను కూడా మన సోషల్ స్టడీస్ టీచర్స్తో చునావ్ పాఠశాలలో యాడ్ చేశారు. ఎందుకంటే మనం ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్ అక్కడ చుట్టుపక్కల ప్రజానికాన్ని తీసుకురావాలి, అక్కడ ఓటర్స్ని తీసుకురావాలి. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, రకరకాల ఏజ్ గ్రూప్ రకరకాల సంబంధించిన ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ స్కూల్కు తీసుకొచ్చి ఆ స్కూల్లో వాళ్ళకు ఓటింగ్ ప్రక్రియ గురించి, ఓటింగ్ జరిగే పద్ధతి గురించి మీ సమక్షంలో మన పిల్లల ద్వారా మనం రోల్ ప్లే కానీ లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. విద్యార్థులను సైనికుల్లా తీర్చిదిద్దేందుకు NCC దోహదం చేస్తోందని NCC అధికారి కల్నల్ సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో NCC క్యాడెట్లకు
బి సర్టిఫికేట్ పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులలో జాతీయ భావాలను పెంపొందించేందుకు ఎన్సీసీ దోహదం చేస్తుందని ఎన్సీసీ అధికారి కల్నల్ సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎన్సీసీ క్యాడెట్లకు బి సర్టిఫికేట్ పరీక్షలను నిర్వహించారు. డ్రిల్, డబ్ల్యూటీ, ఫీల్డ్ క్రాఫ్ట్, మ్యాప్ రీడింగ్, సమాచార మార్పిడి తదితర అంశాల్లో కేడెట్ల ప్రతిభను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు లెఫ్టినెంట్ కల్నల్ బెన్నంకల్ కృష్ణ, గాలి అశోక్, జగరాం, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్నల్ సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా తీర్చిదిద్దేందుకు ఎన్సీసీ శిక్షణ దోహదం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా విద్యా సంస్థల్లో ఎన్సీసీ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా నేర్చుకున్న అంశాలను పరిశీలించి సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్టిఫికెట్ పొందిన వారికి వివిధ అంశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ అమలవుతుందని చెప్పారు. One of the most important examinations for a National Cadet Corps and for a cadet who participates in the National Cadet Corps is B Certificate examination. Presently we are conducting the B Certificate examinations over here. In B Certificate examinations, various aspects of drill are being checked. Drill, WT, field craft, map reading, these items are checked, and as much as possible what we see in a soldier cultivating habits such as that he should be good in drill, he should be having overall such that the character of a cadet is developed subsequently. ఈ డ్రిల్ ఇక్కడ మేము చేసిన మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక మంచి సోల్జర్లీ క్వాలిటీ, ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి సిటిజన్స్గా అవడమే ఎన్సీసీ ఉద్దేశం. దానిలో ఒక మెయిన్ ఉద్దేశంగా డ్రిల్ చెక్ చేస్తారు, డబ్ల్యూటీ చెక్ చేస్తారు. అండ్ ఈ బి సర్టిఫికేట్ పాస్ అవడంతో బి సర్టిఫికేట్ క్యాడెట్కి చాలా వేరియస్ బెనిఫిట్స్ హీ గెట్స్ ఇట్ ఇన్ వేరియస్ ఎగ్జామినేషన్స్. భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావాలని, వారందరికీ నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ స్పష్టం చేశారు. భూ నిర్వాసిత రైతులతో శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో భాగంగా 187 ఎకరాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినందున సంబంధిత రైతులు తమ భూములను అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ కోరారు. పిప్పల్కోటి రిజర్వాయర్ భూ నిర్వాసిత గ్రామాలైన గొల్లఘాట్, తాంసికే, పిప్పల్కోటి రైతులతో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. సబ్ కలెక్టర్ గోపి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓ సూర్యనారాయణ, ఇరిగేషన్ ఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన మొత్తం 1100 ఎకరాలను సేకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన 187 ఎకరాలకు సంబంధించి ఎకరానికి 8 లక్షల నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు వచ్చిన పరిహారంతో ఇతర గ్రామాల్లో భూములు కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగిన క్రీడాంశాల్లో నిరంతర సాధన చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధించాలని అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్ గోపి సూచించారు. శనివారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎస్సీ వసతి గృహ విద్యార్థుల క్రీడా పోటీలను నిర్వహించారు. ఎంచుకున్న క్రీడల్లో రాణించేందుకు నిరంతర సాధన చేయడం అలవర్చుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ గోపి సూచించారు. శనివారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎస్సీ వసతి గృహ విద్యార్థుల క్రీడా పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ వసతి గృహాలకు చెందిన విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం వాలీబాల్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ గోపి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించేందుకు కృషి చేయాలన్నారు. క్రీడలతో జరిగే లాభాలను వివరించి ఆసక్తి కలిగిన క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందాలన్నారు. క్రీడా పోటీల్లో గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. నిరంతర సాధన ద్వారా అత్యుత్తమ ప్రతిభను కనబరచవచ్చని పేర్కొన్నారు. ట్రైనింగ్లో ఉండేటప్పటికి కూడా ఇలాంటి స్పోర్ట్స్ మీట్స్ అన్ని పెడతారు. దానికి ఒక కారణం ఉండదు. సో ఇది మంచి స్పోర్టివ్గా తీసుకొని
అందరూ కూడా వాళ్ళ టాలెంట్ని ఇక్కడ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని వాళ్ళ టాలెంట్ని బయట ప్రపంచానికి చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. సో ఈరోజు ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని వచ్చే అన్ని విద్యార్థులందరికీ నా విషెస్ చెప్తున్నాను. సో ఇది మంచి అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చుగా కోరుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్ స్పోర్ట్స్ మీట్ ఫర్ ద ఇయర్ 2019 ఓపెన్. తాంసీ మండలం గోట్కూరి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ ఎంఏ ఖదీర్ ఆలం పర్దల్ ఉర్దూ అవార్డును దక్కించుకున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ మొఘల్పురాలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు ఈ అవార్డును అందజేసి అభినందించారు. తాంసీ మండలం గోట్కూరి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ ఎంఏ ఖదీర్ అలం పర్దల్ ఉర్దూ అవార్డును దక్కించుకున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ మొఘల్పురాలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు అవార్డును అందజేసి అభినందించారు. అవార్డు పొందిన ఖదీర్ పాఠ్యాంశాలతో పాటు నాటికలు, కథలు రాసి మన్ననలు అందుకున్నారు. ఇప్పటి వరకు 15 పుస్తకాలు రచించిన ఆయన దేశవ్యాప్తంగా నిర్వహించిన నాటికలు, సెమినార్లు, ముషాయిరాలలో పాల్గొన్నారు. ఉర్దూ అకాడమీ ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్, ఉస్మాన్ షాహిద్, ప్రొఫెసర్ అకీద్ ఆస్మీ, ప్రొఫెసర్ మాజిద్ బేదార్ అవార్డు ప్రదానం చేసిన వారిలో ఉన్నారు. జిల్లాలోని నిరుపేద దళిత గిరిజనుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలని కోరుతూ జిల్లా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ట్రాన్స్కో ఎస్సీ ఉత్తమ్ జాడేకు సొసైటీ నాయకులు వినతి పత్రం అందజేశారు. మారుమూల పల్లెలకు విద్యుత్ సౌకర్యం కల్పించేలా ఎస్సీ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ నిరుపేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడేను కోరడం జరిగిందని ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు దుర్గే నారాయణ తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్ఈగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన్ను జిల్లా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో నేటికి విద్యుత్ సౌకర్యం లేదని దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు విద్యుత్ కనెక్షన్ల ఏర్పాట్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు నారాయణ తెలిపారు. గృహ వినియోగం కోసం విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్టీలందరికీ త్వరలోనే కనెక్షన్లు ఇప్పించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎస్ఈ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఎస్ఈను కలిసిన వారిలో సొసైటీ గౌరవ అధ్యక్షుడు జాడే రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు వాలపల్లి చంద్రయ్య, పొచ్చన్న తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం 1810 కోట్ల రూపాయలను కేటాయించడం హర్షణీయమని టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ శివకుమార్ అన్నారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి కేటాయించిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు. నిరుద్యోగ భృతి కేటాయించిన సీఎం టీఆర్ఎస్వి జిందాబాద్. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో భాగంగా ఓటన్ బడ్జెట్లో 2019-20కి సంబంధించిన నిరుద్యోగ భృతి ఏదైతే 1810 కోట్లు, ఇది ఒక మంచి దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ గారు మొదటి విడతలో ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం యావత్ రాష్ట్ర ప్రజలందరూ మరియు పలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ సీఎం కేసీఆర్ గారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామనే ధీమాగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క 1810 కోట్లతో దాదాపు ఒక 5 లక్షల మందికి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇదొక మంచి భరోసాగా భావిస్తూ తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అంచనా వేయబడింది. అదేవిధంగా విద్యార్థుల పట్ల రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి దిశగా జరగాలంటే సీఎం కేసీఆర్ గారు నోటిఫికేషన్లు కూడా విడుదల చేయడానికి తగిన ప్రాధాన్యత ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ల విషయంలో కూడా, రైతుల విషయంలో కూడా ఈ యొక్క బడ్జెట్ను, ఈ ఫస్ట్ బడ్జెట్లో కేటాయించడం, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిండ్రో అది నెరవేర్చే దిశగా ఇచ్చినందుకు యావత్ తెలంగాణ ప్రజలు వీరికి రుణపడి ఉంటారు అని తెలియజేస్తూ టీఆర్ఎస్వి పక్షాన మరోసారి సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అర్లీబీలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు మహారాజ్ సప్తాహ ముగింపు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో శోభాయాత్ర చేపట్టగా ఈ వేడుకలతో గ్రామం కోలాహలంగా మారింది.
సద్గురు బ్రహ్మలిన్ బాజీరావు మహారాజ్ సప్తాహ ముగింపు వేడుకలతో ఆదిలాబాద్ గ్రామీణ మండలం అర్లిబి కోలాహలంగా మారింది. గత వారం రోజులుగా బాజీరావు మహారాజ్ సప్తాహాన్ని పురస్కరించుకుని ప్రతినిత్యం ప్రత్యేక పూజలు, హరిపాటు, భజన సంకీర్తనలతో ఆధ్యాత్మికంగా గడిపిన భక్తులు శనివారం ముగింపు వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత బాజీరావు బాబాకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామంలో పల్లకీ శోభయాత్ర చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నివృత్తి, సోపాన్, ముక్తాబాయి, జ్ఞానేశ్వరి వేషధారణలో ఉన్న చిన్నారులను కూర్చోబెట్టి భజన సంకీర్తనలు, డప్పు బాజాల నడుమ భక్తులు నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. మహిళలు సైతం కోలాటలాడుతూ సందడి చేశారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో గ్రామం కోలాహలంగా మారింది. కాగా వేడుకల నిర్వాహకులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జైనత్ మండలం పెండల్వాడ ఆత్మలింగ హనుమాన్ ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు జాతర ఉంటుందని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు కోరారు. జైనత్ మండలం పెండల్వాడ ఆత్మలింగ హనుమాన్ ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబోతోంది. ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలను ఇక్కడి హనుమాన్ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. దీనిలో భాగంగా ఈ నెల 28 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి సందర్భంగా జాతరను నిర్వహించనున్నారు. దీనికోసం ఆలయ కమిటీ వీడీసీల ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామ శివారులోని ఏడుపాయల నదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ఆత్మలింగ హనుమాన్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 28 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ వీడీసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నిత్యం వివిధ పూజాది కార్యక్రమాలుంటాయని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సందర్భంగా పెండలవాడ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక శివరాత్రి జాతర 5 రోజులు రథోత్సవము, 1వ రోజు అఖండ దీపారాధన, స్వాస్తి పుణ్యవాచనం, గణపతి గౌరీ పూజ, 2వ రోజు రథోత్సవము, ఊరేగింపు, అన్నదానం, 3వ రోజు భజన కార్యక్రమాలు, బోనాల పండుగ, 4వ రోజు అగ్నిగుండ అభిషేకం, 5వ రోజు రుద్రాభిషేకం. ఈ 5 రోజులు ప్రత్యేకంగా. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువ చైతన్యమే సమాజాభివృద్ధికి దిక్సూచి. ఉపాధితో పాటు సామాజిక అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపు. పిప్పలకోటి భూ నిర్వాసితులతో సమావేశమైన కలెక్టర్ భూములందించి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని సూచన. మార్చి 2-3 తేదీల్లో ఓటు నమోదుకు అవకాశం. ప్రతి ఓటు నమోదయ్యేలా చూడాలని BLOలకు సబ్ కలెక్టర్ ఆదేశం. డోర్ టు డోర్ విజిట్ చేయాలని స్పష్టీకరణ. పోలింగ్ శాతం పెంచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజెప్పాలని DEO సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్